అక్కడ పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి సైట్ అక్కడి నుంచి ఆనుకుని బైపాస్ కి ఇంకా 5 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఆ 5 ఎకరాలకు సంబంధించినటువంటి పొలం అయితే ఇప్పుడు ప్రస్తుతం మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ విధంగానే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ అడవిలో గుర్తుపెట్టుకోవాల్సింది మొత్తం 50 కిలోమీటర్లు జర్నీ అయితే ఉంటుంది. అందులో 20 కిలోమీటర్లు పోయిందా కూడా మనకి దారిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న ట్రైబల్ విలేజెస్ తండాలు అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాదు ఫ్రెండ్స్ మనకి దారిలో వెళ్తున్నప్పుడు అక్కడ కూడా అటువైపు ఇటువైపు కంచెలు కట్టి కొన్ని ప్లేసులు కనపడతాయి. ఇక్కడ చూడండి ఒక చిన్న బాగుంది కదా, ఇది వాటర్ వస్తాయి ఎక్కువగా. అంటే ఇలాంటి ప్లేసుల్లో యానిమల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అవి రోడ్డు క్రాస్ చేస్తా ఉంటాయి. కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ మనం మొత్తానికి ఒక 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకు ఒక చిన్న టెంపుల్ కనపడుతుంది. ఈ టెంపుల్ ఏంటనుకున్నారు, ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా మంది చూసే ఉంటారు కానీ లోపల స్వామి వారిని కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్ అది. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ప్లేసులు ఉంటాయి. మీరు ఆటో 300 రూపాయలు ఇచ్చారనుకోండి, ఒక 5 గాలిగురు ఉంటే మొత్తం కూడా తిప్పి చూపిస్తారనమాట. అయితే ఇదిగోండి రైట్ సైడ్ వచ్చేసరికి పాలధార పంచదార అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఒక 500 మీటర్లు కింద దిగాలి. అదిగోండి లెఫ్ట్ సైడ్ లో అంబులెన్స్ వెళ్తుంది కదా, అటువైపు హటకేశ్వరం అంటారు. అంటే ఒక అటకలో కొండ పెంకులో శివలింగం అయితే ఉంటుంది. అది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ లో. ఇంకా స్ట్రైట్ గా వెళ్తే మనం శ్రీశైల శిఖరం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను, మనకి ఇదే దారిలో కొంచెం ముందుకు రాగానే సాక్షి గణపతి ఆలయం అంటారు కదా, అదిగోండి మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు. ఇదే సాక్షి గణపతి ఆలయం రోడ్డు పక్కనే ఉంటుంది. మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు కానివ్వండి వచ్చేటప్పుడు కానివ్వండి స్వామివారిని మెయిన్ టెంపుల్ లో దర్శించుకున్న తర్వాత ఇక్కడ కూడా వెళ్ళాలి కన్ఫర్మ్ గా. ఇక్కడికి వెళ్ళినప్పుడే మనం కూడా శ్రీశైలం వచ్చామని హాజరు వేయించుకున్నట్టంట. అంటే యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు చిత్రగుప్తుడికి చెప్తారు కదా ఇక్కడికి వచ్చాడని చెప్పినట్టు, అలాగే ఇక్కడ కూడా స్వర్గంలోకి వెళ్ళాలంటే ఇక్కడ మనం హాజరు వేయించుకోవాలి శ్రీశైలం వచ్చినట్టు. ఫ్రెండ్స్ మొత్తానికి అడవి మొత్తం దాటుకొని 45 కిలోమీటర్లు దాటుకొని శ్రీశైలం అయితే వచ్చాము. ఇప్పుడు ఇది మెయిన్ సర్కిల్. ఇక్కడ రాగానే ప్రతి ఒక్కరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి, మొత్తం కూడా 4-5 రోడ్లు వచ్చి అందరూ కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు కదా. అవసరం లేదు, మీరు గూగుల్ మ్యాప్ లొకేషన్ ఆన్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి ప్లేస్ క్లియర్ గా చూపించింది. సిగ్నల్ కి అయితే ఎటువంటి లోటు లేదు, ఫుల్ సిగ్నల్స్ అయితే ఉంటాయి ఎంత అడవిలో కూడా. మరి అది శ్రీశైలం అంటే ఓకే. మనం ఈ సర్కిల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని డైరెక్ట్ గా పాతాళగంగ దగ్గరికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మొత్తానికి పాతాళగంగ దగ్గరికి అయితే చేరుకున్నాం. చాలా మంది భక్తులు మెట్లు మార్గంలోనే వెళ్తున్నారు, కిందకి స్నానాలు చేస్తున్నారు, పైకి వస్తున్నారు. కట్టడానికి నీళ్లు ఇటువైపు నుంచి వస్తున్నాయి. డ్యామ్ నీళ్లు ఎంత వరకు ఉంది, స్టోరేజ్ నీళ్లు ఎటువైపు కిందకి వెళ్తున్నాయి. మొత్తం చూడాలంటే కన్ఫర్మ్ గా రోప్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక పర్సన్ కి అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 80 రూపీస్ తీసుకున్నారు. సేమ్ ఇలాంటిదే వైజాగ్ లో కూడా ఉంది. ఈ 2 చోట్ల నేను చూసింది మన ఏపీ తెలంగాణలో. ఇంకా మళ్ళీ మహారాష్ట్రలో ఎక్కాను, అదైతే అబ్బో ఆకాశంలోకి ఉంటది. ఇంకా దాని ముందు దీన్ని చూసుకుంటే పావంతు కూడా లేదు. ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం సగం పైన కనిపిస్తుంది. అదిగోండి ఆ 2 కొండల మధ్య నుంచి నీళ్లు రావడం, మొత్తం పాతాళగంగ ఎలా కనిపిస్తుంది మొత్తం కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ దూరంగా కనిపిస్తున్న డ్యాము ఆల్రెడీ భక్తులు మొత్తం స్నానాలు చేస్తున్నారు. అదిగోండి డ్యాము. ఆ నీళ్లు కిందకు వచ్చేది మనకి కనిపించదు, స్టోరేజ్ మాత్రమే ఉంది. కానీ అక్కడ ఒక కలర్ ఉన్నాయి వాటర్, ఇక్కడ ఒక కలర్ ఉన్నాయి. ఆ పెద్ద కొండ పక్క నుంచి నీళ్లు వస్తుంది. ఆ సన్నటి కాలువలాగా ఉంటుందిలేండి, అటు నుంచి నీళ్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రెసెంట్ శ్రీశైలం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రెసెంట్ ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది, టూరిస్టులు విపరీతంగా వస్తున్నారు. ఆ మొత్తం చూడడానికి కనీసం 3 అవర్స్ టైం పడుతుంది. ఫ్రెండ్స్ దారిలో మనకి సుండిపెంట ఆ వాటర్ కూడా ఫ్లోటింగ్ మామూలుగా లేదు, ఎక్సలెంట్ గా ఉంది. ఆ వాటర్ మొత్తం కూడా ఒక వర్షం లాగా ఒక జల్లు లాగా వచ్చి మన మీద పడతా ఉంటుంది. ఇప్పుడు మనం పైన ఉన్నాము, అదిగోండి అవతల వైపు తెలంగాణ ఘాట్ రోడ్లు మొత్తం కూడా ట్రాఫిక్ తో నిండిపోయి, మన రోడ్డు కూడా ఆల్మోస్ట్ ట్రాఫిక్ తో నిండిపోయింది. ఒక్క బైక్ అయితేనే మనకి చాలా ఈజీగా డ్యామ్ దగ్గరికి వెళ్ళి 3 అవర్స్ వస్తాము. కార్ అయితే కనీసం 5 అవర్స్ 6 అవర్స్ అయితే పడుతుంది మొత్తం తిరిగి రావడానికి.